అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్న రామమూర్తి గారి ద్వారా వేదికకి కావాల్సిందిగా కోరుతున్నాం. వాసు కలుసు వాసు గణేశ్వర థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ సహకారం కావాలి ఇప్పుడు. పొరపాటు ఓకే. ఎక్కువే అనిపిస్తుంది మీటింగ్, స్పీచ్ ఎక్కువే అనిపిస్తుంది. రూములు ఫోన్ మొదలైతే Thank you so much, sir. చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. కొత్త నాకు రాదు అసలు, ఇప్పుడే ఫస్ట్ టైం మాట్లాడటం. వండర్ఫుల్, అసలు చాలా చాలా సంతోషం. అన్నా వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రీ చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. జై వాసవి అండి. ఈ రోజున పెనుగొండలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఆర్య వైశ్య జర్నలిస్ట్ అసోసియేషన్, ఓన్లీ ఓకే, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య జర్నలిస్ట్ అసోసియేషన్ సమావేశానికి అధ్యక్షత వహించిన రవికుమార్ గారికి, అలాగే వేదికలు అలంకరించిన పెద్దలకి, సభను అలంకరించిన జర్నలిస్ట్ అందరికీ కూడా శుభోదయం. అందరికీ కూడా నమస్కారం. నేను అనుకుని అతిథి, మా కోడలు ఫోన్ చేసింది, మావయ్య గారు మిమ్మల్ని మంగళగిరి నుంచి వచ్చారు సార్, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారని చెప్తే వెంటనే నేను రావటం జరిగింది. ఈ కార్యక్రమం గురించి రామారావు గారు చాలా రోజుల క్రితమే నాతో మాట్లాడటం జరిగింది. చెప్తే అలాగే మీకు ఏం కావాలంటే రండి, నా దగ్గర ఒక 150 కెపాసిటీ ఉండి ఏసీ ఫంక్షన్ హాల్ ఉంది, మీ భోజనం పెడతాను, ఏం కావాలంటే పెడతానని చెప్పేసి వారితో చెప్పడం జరిగింది. అలాగే ఒకసారి మార్చిలో ఒకసారి రవి గారు కూడా ఫోన్ చేశారు. అయితే
ఏమంటే మాకు 300 పైన వస్తారు, మాకు సరిపోదు 150 కెపాసిటీ, అందుకని పక్కన కాలక్షేపం మండపం ఉంది, అది తీసుకుంటున్నామని చెప్పేసి. వాయిస్ మీరు ఎక్కడైతే ఐ వాంట్ యువర్ ప్రోగ్రామ్ ఈస్ టు బి సక్సెస్ఫుల్, కావాలంటే మాత్రం నాది వాడుకోవచ్చు, నాది ఏసీ ఫంక్షన్ హాల్ కూడా చెప్పడం జరిగింది. ఎనీహౌ నేను మీకు ఆ సేవ చేయలేకపోయినందుకు, మిస్ అయినందుకు ఐఎమ్ వెరీ మచ్ సారీ. అండ్ ఆల్సో మరి ఇంకా సంతోషం ఏంటంటే రవి గారు మామూలుగా 4 సార్లు మాట్లాడటం జరిగింది. ఈవేళ మీటింగ్లో చూస్తే మన వైశ్యుల్లో ఒక మంచి స్పార్క్ దొరికింది, మంచి స్పార్క్, రియల్లీ మంచి నాయకుడిని ఐడెంటిఫై చేశారు మొత్తం ఇక్కడున్న వాళ్ళందరూ కూడాను. మరి రవి గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య జర్నలిస్ట్ అసోసియేషన్ క్షణ అభివృద్ధి చెందాలని చెప్పేసి వాసవి మాత్రం ప్రార్థిస్తున్నాను నేను. అలాగే మరి ఇక్కడ చాలామంది మన వాసవి క్లబ్, మన వాసవి క్లబ్ నాయకులు ఉన్నారు, చాలామంది వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడం జరిగింది. మరి ఎక్కువసేపు మాట్లాడటానికి నాకు ఇట్స్ నాట్ నా వేదిక కాదు, కానీ వాసవి అమ్మవారి శుభాశీస్సులతో మీ అందరికీ కూడాను ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ధన ధాన్యాలు, భోగ భాగ్యాలు, సర్వ శుభాలు, సర్వ లాభాలు, సర్వ అదృష్టాలు, సర్వ ఐశ్వర్యాలు, సర్వ జయాలు, సర్వ విజయాలతో పాటు అందరికీ సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆయుష్ కలగాలని వాసవి మాత్రం ప్రార్థిస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై వాసవి, జై వాసవి, జై వాసవి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చెక్కా వెంకటకేశ్వరరావు, మాది కందుకూరు. నేను బంగారం వ్యాపారం చేస్తుంటాను. కానీ బంగారం వ్యాపారం చేస్తున్నా కూడా జర్నలిజంలోకి ఎందుకు వచ్చామంటే తెలుసా? రవీంద్ర గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి, ఇట్లాగా మీ ప్రాంతంలో ఒక మంచి జర్నలిస్ట్ని ఏర్పాటు చేయండి అని చెప్పారు. మంచి జర్నలిస్ట్ ఎందుకన్నా నేనే చేస్తాను అని రవీంద్ర గారి ద్వారా ఈ అవకాశం వచ్చింది. అంటే జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉంటుందో, జర్నలిస్ట్ పవర్ అంటే ఏముంటుందో ఆ చిన్న కార్డుకే తెలుసు. 100 కోట్లు ఉన్నా కూడా చేయలేని ఒక పని చిన్నంత కార్డుతో చేయొచ్చు. అవునా కాదా? 100 కోట్లున్నా కూడా చేయలేడు, 6 మంది దగ్గరికి వస్తాడు ఈ పని చేయమని. అంత పవర్ ఉంటుంది జర్నలిస్ట్కి. అది అంటే మన ఆర్యవైశ్యులు ఎవరి దగ్గరకు వెళ్ళి చేయాల్సుకోవాల్సిన అవసరం లేదు. మనం జర్నలిస్టులుగా ఉంటే మన దగ్గరికి, మన తోటి ఆర్యవైశ్యులకే మనం ఎంతో సహాయ సహకారాలు చేయవచ్చు. ఇది నిజమా కాదా? ఒక ఎస్పీతో మాట్లాడవచ్చు ఫోన్ చేసి. ఎవరైనా డబ్బున్న వాళ్ళని మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడు. ఈ విధంగా జర్నలిస్టు వృత్తికి అంత గౌరవ మర్యాదలు ఈ సొసైటీలో ఉన్నాయి. అటువంటి గౌరవ మర్యాదలు ఉన్న జర్నలిస్టులు అందరూ ఈరోజు ఏకతాటిపై మన పెనుగొండ వాసవి అమ్మవారి పాదాల చెంత రావడానికి కృషి మన రవి అన్నగారిది. ఇది కనీసం 3 సంవత్సరాలుగా అన్నగారు కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడే వాయిదా, ఏదో ఒక కారణం వాయిదా. ఈ నెలే 17 అనుకున్నాం, ఫైనల్గా 17 అనుకుంటే విపరీతమైన వర్షాలు, అందరం రాలేమని లాస్ట్ ఆగస్టు 31వ తారీఖు ఈరోజు జరిగింది. ఈరోజు ఇంతమంది వచ్చారు, సంతోషం. ఎంతో మంది ఇంకా కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయారు. నెక్స్ట్ సమావేశానికి ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరూ కూడా హాజరవ్వాలి. మన ద్వారా మనం ఎంతో మంది వచ్చాం, సుమారు ఒక 120 మంది వచ్చాం. వీరందరూ మన ఊళ్ళో ఉన్న ఆర్యవైశ్యులకి మనం మెసేజ్ తీసుకెళ్ళాలి. అరే, రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇంతమంది ఆర్యవైశ్యులు ఏకతాటిపైకి వచ్చాము. జర్నలిస్టులందరూ ఏ సంక్షేమం కావాలన్నా, ఆర్యవైశ్య జర్నలిస్టులకి ఏ సహాయ సహకారాలన్నా కావాలన్నా కూడా మనకు ఒక సంక్షేమం అనేది, జర్నలిస్టుల సంక్షేమం ఉంది. దాని ద్వారా మనం సేవా కార్యక్రమాలు, ఇబ్బందుల్లో ఉన్న, నిజంగా ఇబ్బందుల్లో ఉన్న ఆర్యవైశ్యులు జర్నలిస్టులందరికీ మన పెద్దలతోటి, మన తోటి జర్నలిస్టులతోటి అందరినీ కలుపుకొని పోయి వాళ్ళకి
చక్కటి సేవా కార్యక్రమం చేయొచ్చు. మొన్న ఈ మధ్య కూడా రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఒక జర్నలిస్ట్కి ఇబ్బందిగా ఉంటే సేవా కార్యక్రమం చేశాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటే ఇంకా ఎంతో సేవా కార్యక్రమం చేసే అవకాశం కానీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడు నేను జర్నలిస్ట్ అన్న ఫీలింగ్ ఆ యొక్క మనం గుండెల మీద చేసుకొని నేను ఆర్యవైశ్య జర్నలిస్టులని గర్వంగా చెప్పుకునే విధంగా మనం సొసైటీలో ఉందాం, బతుకుదాం, తోటి వారికి సాయం చేద్దాం. ముందు మన ఆర్యవైశ్యులకు చేసుకుందాం, తర్వాత మిగిలిన వారికి తప్పకుండా చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా రవీంద్ర గారు ఎంతో సహాయ సహకారాలతో ఎంతో ఓర్పుతో ఎన్నో కష్ట నష్టాలను ఎన్నో కేసులు భరించి కూడా ఎవరిని లెక్క చేయకుండా ఆర్యవైశ్యులు ఎక్కడున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఆర్యవైశ్యులు ఉన్నా కూడా ఎదగాలి, ఆర్యవైశ్యుని సమాజంలోకి ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మన రవణ గారు కూడా, అదేవిధంగా మా సోదరుడు రాధాకృష్ణ కూడా ఏ ఆర్యవైశ్యుడికి ఏ కష్టం వచ్చినా నేనుంటాను, మన పేపర్ ద్వారా ఏ సహాయ సహకారమైనా చేద్దాము. అదేవిధంగా మన రాధాకృష్ణ కూడా చేస్తారు. ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కింద వాళ్ళైనా పైన వాళ్ళైనా మనం అందరం సమానమే. కాబట్టి ఆర్యవైశ్యుడికి ఏ సమస్య వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులందరూ ఏకతాటిపై నిలవాలని మనసారా కోరుకుంటూ, ఎందుకంటే మనం మహాత్మా గాంధీ పటిమతోటి వచ్చాం, అమరజీవి పొట్టి శ్రీరాముడి యొక్క త్యాగంతో పుట్టిన వాళ్ళం, వాసవి మాత ముద్దు బిడ్డల యొక్క ఆత్మార్పణతోటి మనం ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం. కాబట్టి ముందుగా మనం ఆర్యవైశ్యులందుకు గర్వపడాలి, ఆర్యవైశ్యుల జర్నలిస్టులు లేనందుకు ఇంకా గర్వపడాలని మనసారా కోరుకుంటున్నాను. ఏ దేశమేమినా ఎందుకు వెళ్ళినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమడినా పొగడరా నీ తల్లి వాసవి మాతని, నిలుపరా నీ ఆర్యవైశ్య జాతి నిండు గౌరవాన్ని. ఆర్యవైశ్యుల జర్నలిస్టుల ఐక్యత, ఆర్యవైశ్యుల జర్నలిస్టుల ఐక్యత. జై వాసవి, జై వాసవి, జై హింద్. కాగితం పూల ఉన్నాయి, ఒకటే కాదు ఆ కార్యక్రమాన్ని ఎంతో నడవాలని ప్రతి ఒక్క పాయింట్ కూడా సలహా ఇస్తూ ముందుకు నడుపుతున్న జై వాసవి. ఆర్యవైశ్యులు జర్నలిస్ట్ వృత్తి అన్ని వృత్తులకి కూడా అత్యంత ఉన్నతమైన గుర్తింపు కలిగిన ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న వ్యవస్థ, రాజ్యాంగంలో మన కోసం కొన్ని ఆర్టికల్స్ పొందిపరచబడిన వ్యవస్థ, అది జర్నలిజం. ప్యారలల్గా అండి ఆర్యవైశ్యులుగా జర్నలిస్టులుగా ఉన్నతంగా ఉంటారు వీళ్ళు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా, అంటే నేను ఇంకొక కులాన్ని విమర్శించడం లేదండి, మన కులంలో ఉంటూ జర్నలిజం వృత్తిలో ఉంటే వీళ్ళు ఎథిక్స్తో ఉంటారు, మోరల్స్తో ఉంటారు, బ్లాక్మెయిల్ చేయరు, ఇబ్బంది పెట్టరు, వార్తగానే రాస్తారు అనేది మాత్రం ప్రజల్లో ఉందని నేను నమ్ముతున్నాను సార్. చోడవరం నుంచి విశాఖపట్నం వరకు, ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వరకు ఉద్యోగానికి ఎదగడానికి రీజనం నేను సగర్వంగా చెప్తున్నాను, వాసవి మాత బిడ్డ అయినందుకు మాత్రమే. నేను వాసవి మాత బిడ్డ అయినందుకు మాత్రమే ఏపీ స్టేట్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ రెండు ఎవరికో కానీ రావండి. ఇంత అదృష్టం మనకి మాత్రమే దక్కిన అదృష్టం, జర్నలిజం వృత్తి ఆర్యవైశ్యుడిగా పుట్టడం. ఇకపోతే చాలా సందర్భాల్లో కొన్ని విషయాల్లో కొన్ని అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు మనకి సపోర్ట్ ఎవరో ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటామండి, అది కూడా తప్పు. నాకు కొన్ని సందర్భాల్లో కొన్ని రిస్కులు ఎదురైనాయి. అలాంటి రిస్కులు ఎదురైనప్పుడు నేను ఐపీఎస్నో ఐఏఎస్నో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు మోరల్గా మనకు బ్యాక్ డోర్లో మంచి సపోర్ట్ ఇచ్చారు. విశాఖపట్నం కేంద్రంగా 42,000 కోట్ల రూపాయల భూములు
వెలికి తీసే సందర్భంలో అప్పుడుండే ప్రభుత్వ పెద్దల నుంచి కొన్ని వార్నింగ్లు అవి వచ్చినప్పుడు కూడా మనకి బ్యూరోక్రాట్స్ కూడా బ్యాక్ డోర్ లో మీ ఉద్యోగం మీరు చేయండి, ఎక్కడైనా సరే లీగల్ గా ప్రాబ్లం లేకుండా ఉండేలా చూసుకోండి అని చెబుతూ మనకు గైడ్ చేశారు తప్ప మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు, కానీ మనం సక్సెస్ అయ్యామంటే ఆర్యవైశ్య బిడ్డగా ఉన్నందుకు మాత్రం నేను గర్వపడుతూ ఉన్నా. ఇంకొక విషయం సార్, నేను ఇన్స్పిరేషన్ మోడ్లో ఒక విషయాన్ని చెప్పి ముగించేస్తాను. కారణం ఏంటంటే పెద్దలందరూ ఉన్నారు, నేను రాత్రి అంతా కూడా ఆ ఇన్స్పిరేషన్ ఏటెత్తామని చెప్పి ఏదో ఒకటి చూసి ఏదో ఒకటి రాసుకున్నాను. ఆ రాసుకున్నంత కంఠస్థ పెట్టిన మైండ్లో ఉంది, కానీ ఎక్కడైనా ఒక పదం పోద్దేమని బుక్లో కూడా రాసుకున్నా. మన వయసు 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 50 అవ్వచ్చు అండి. మనం మాత్రం అయ్యా శివగారు, వాసు గారు ఒక్కసారి మా కాసు చూడండి సార్, 5 నిమిషాలు కూర్చోండి, నా కాసు వినండి, 5 నిమిషాలు బయటికి వెళ్ళిపోదాం. మనందరం కూడా యంగ్ అండ్ డైనమిక్ మైండ్స్ మాత్రమే. ఎందుకు అలా అంటున్నానంటే ఏజ్ లిమిట్ కాదండి. వార్త కోసం అన్వేషించి పెన్న పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి మన కళాన్ని జులిపిస్తున్నామంటే అవతల ఎమ్మెల్యే ఉంటారు, మంత్రి ఉంటారు, బ్యూరోక్రాట్ ఉంటారు, రౌడీ షీటర్ ఉంటారు, వాట్ హూ ఎవర్ దట్ పర్సన్. బట్ మనం యంగ్స్టర్సే, మన మైండ్ యంగ్స్టర్గానే ఉందండి. మా అణువులో తొణికిసలాడుతూ ఉంది ఈ యువ శక్తి. అవునంటారా కాదంటారా? ఓకే, గెలుపంటే ఇష్టమా, ఓటమంటే ఇష్టమా? గెలుపంటే ఇష్టమా, ఓటమంటే ఇష్టమా? ఇంకా జోష్ రావట్లేదు మన ఆర్య వయసు వంశాంకుల పౌరుషాలు చేయండి. గెలుపంటే ఇష్టమా, ఓటమంటే ఇష్టమా? వెరీ గుడ్. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓడిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయమురా. నింగి ఎంత గొప్పదైన ఎగురుతున్న గువ్వపిల్ల రెట్ట ముందు తక్కువేనురా. సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల బొబ్బ ముందు చిన్నదేనురా. పశ్చిమాన పొంచి ఉండి రవిని నిండు ఎసురు సంచ ఒక్కనాడు నెగ్గలేదురా. గుటక పడని అగ్గి ఉండే సాగరాల నీది గుంపు తూరుపింటే తేలుతోందిరా. విషాలింతసేపురా, విషోదయాన్ని ఎవ్వరాపురా. రగులుతున్న గుండె కూడా సూర్య గోళ వంటిదేనురా. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన అడుగడుగున జీవితాన నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదురా. బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, జీవితం అంటే క్షణ సంఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తుడుంది, రక్తముంది, శక్తి ఉంది, ఇంతకన్నా సైన్యమేమిరా. ఆశ నీకు అస్త్రమోను, శ్వాస నీకు శస్త్రమోను, నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టురా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓటమి. ఎప్పుడూ కూడా అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ డోంట్ లూజ్ అవర్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ టు ద సొసైటీ. ఎట్టి పరిస్థితుల్లో ఓడుకోకండి, విజయం మీ వెంట ఉంటుంది. మారుమూల బుచ్చిపేట మండలం రాజాం గ్రామంలో పుట్టిన ఒక సామాన్య ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన నేను ఈరోజు మీరు ఇష్టం వచ్చిన నెంబర్కి అడిగి విశాఖపట్నం మహా టీవీ శ్రీనివాసన్ ఎవరినని అడగండి. ఎమ్మెల్యేనో మంత్రినో ఎవరినో ఐఏఎస్ ఐపీఎస్ రాజాబాబు కమిషనర్లా జేసీ శివశంకర సూచన ఎనీ ఫోన్ అందరి దగ్గర వైజాగ్లో పనిచేసిన ప్రతి ఒక్కరి దగ్గర నా నెంబర్ వాళ్ళ దగ్గర సేవ్ ఉంటుంది. వాళ్ళ నెంబర్ నా దగ్గర కాదండి. మీ ఇష్టం వచ్చినండి, బొత్సానా, గుడివాడ, గంటానా, ఎనీ ఎమ్మెల్యే, అనితానా, ఎనీ ఎమ్మెల్యే, ఎనీ మినిస్టర్ అందరి దగ్గర నా నెంబర్ సేవ్ అయి ఉంటుంది. ఆ దిశగా ఎదగడానికి నేను ఎప్పుడు ఓటమిని ఒప్పుకోలేదు, గెలుస్తూనే ఉన్నాను. మహా టీవీలో ఉండేటప్పుడు తోసేద్దామని చూశారు, కులాన్ని ప్రతిపాదించారు, అప్పుడు కూడా నేను సక్సెస్ అయ్యాను. నా ఓన్ డెసిషన్తో బయటకు వచ్చాను తప్ప బయటకు వచ్చినా ఓడిపోలేదు. బీఆర్కే న్యూస్లో బీఆర్కే బల్లారు రామకృష్ణ చౌదరి గారు ఏపీ స్టేట్ ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఆయన దగ్గర ఉండగా కూడా మరికొంత ప్రమోషన్తో సివి రావు, చలసాని వెంకటేశ్వరరావు ఇమేజ్ హాస్పిటల్స్, సివిఆర్ న్యూస్ ఏపీ స్టేట్ గా క్రైమ్ బ్యూరో చీఫ్గా అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాలన్నీ వెలికొచ్చాయంటే ఆర్యవైశ్య బిడ్డ వాడు తప్పు చేయడు, కరెక్ట్ గా ఉంటాడు, మన ఛానల్ ని భ్రష్టు పట్టించడు, ఉన్నది కానీ రెవెన్యూ తెస్తాడు, వార్తలు ఇస్తాడు అని చెప్పి మాత్రమే నాకు ఇచ్చారు. వాసవి మాత బిడ్డగా పుట్టినందుకు, మీ కుటుంబంలో ఒక సభ్యునైనందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాలు. జయ వాసవి.